లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1956వ సంవత్సరం డిసెంబర్ 22వ తేదీన చేసిన ప్రసంగము. వాక్య పఠన భాగము లూకా సువార్త 2వ అధ్యాయము మొదటి 35 వచనాలు. యోసేపు మరియలు యేసును గూర్చి చెప్పబడిన విషయాల పట్ల ఆశ్చర్యపడ్డారు. ఒక సంఘటన తరువాత మరి ఒక సంఘటన వారికి శిశువును గూర్చిన ఒక నూతన ప్రత్యక్షతను మరియు వారి మీద ఉన్న బాధ్యతను గూర్చిన ఒక నూతన గ్రహింపును తెస్తూ ఉన్నాయి. ఒక గొప్ప కుమారుని కలిగి ఉండుట ఒక గొప్ప బాధ్యత. తల్లిదండ్రులు అర్హులుగా మరియు ఆత్మీయంగా జాగ్రత్తగా ఉండవలసి ఉన్నారు. ఈ తల్లిదండ్రులు ఆకస్మికముగా అసామాన్యమైన పురుషుడు మరియు స్త్రీగా మారారని తలంచొద్దు. ఎంతో తర్బీదు వారికి ఇవ్వబడింది. ఈ నాణ్యత గల గృహము ఆకస్మికముగా సృష్టించబడదు. వారి ఆశలు, కోరికలు ఎంతో కాలము నిశ్చయముగా పరలోకం వైపు ఉన్నాయి. వారి యవ్వనములో పరిశుద్ధత కొరకు వాంఛ మరియు దేవుని వాక్యం పట్ల గొప్ప విధేయత కలిగి ఉండినారు. వారు స్పష్టముగా ఇతరుల కంటే వ్యత్యాసమైన వారుగా ఉండవలసిన వారై ఉన్నారు. యేసు పెరిగిన కుటుంబము సామాన్యమైన కుటుంబం కాదు. మరియ యోసేపులు ఆ పరిపక్వతకు వచ్చుటకు ఎంతో తర్ఫీదు ద్వారా వెళ్ళిరి. వారు ఏ విధమైన కృత్రిమము లేని సామాన్య ప్రజలు. ఒకరి జీవితంలోని ఆత్మీయ ఎదుగుదల మరియు దేవుని కొరకు వారు సాధించినవి వారి యవ్వన దినాల్లో వేసిన పునాది మీద ఆధారపడి ఉండును. అజాగ్రత్త గల యవ్వనం తరువాత ఈ స్థాయి గల ఆత్మీయ గృహాన్ని నీవు కట్టలేవు. మరియ యోసేపుల నమ్రత మరియు గొప్పతనాన్ని చూచి నేను ఆశ్చర్యపడుతూ ఉంటాను. ఈ గృహాన్ని గూర్చిన వృత్తాంతము ఎంత ఉన్నతమైనది, ఎంత ఘనమైనది, ఎంత పరిశుద్ధమైనది. వారి జీవితాల్లో క్రైస్తవులకు ఒక గొప్ప ఐశ్వర్యం ఉన్నది. యెరూషలేములో సిమెయోను అను ఒక మనిషి ఉన్నాడు. దేవాలయంలో శిశువైన యేసును ప్రతిష్ఠ చేయు సమయానికి ముందు అతని గూర్చి మనకు తెలియదు. అతడు తన భక్తిని ప్రదర్శించుకొనకుండా నెమ్మదిగా ఉండి ఉంటాడు. అతడు న్యాయవంతుడు మరియు భక్తి గలవాడు. ఇశ్రాయేలులో 400 సంవత్సరాలు ప్రవక్త లేడు. ఆకస్మికముగా మనము సిమెయోనును చూస్తాము. అతడు తన జీవితంలో దేవుని వాక్యం యొక్క గొప్ప నెరవేర్పును చూచుటకు ఆశించుచున్నాడు. దేవుని వాక్యమును చదువుచు దానిని ధ్యానించు ప్రతి మనిషి దేవుని మనసును గూర్చి దర్శనాన్ని కలిగి ఉండును. మానసిక శక్తిని వృద్ధి చేసుకునుట వలన ఇతరుల మనస్సును చదువుట సాధ్యం. ప్రార్థన మరియు వాక్య ధ్యానము ఇతరులను అర్థం చేసుకునుట మాత్రమే కాక దేవుని ఆలోచనలను చదువుటలో కూడా సహాయం చేయును. ప్రవచనమనగా దేవుని ఆలోచనలను గ్రహించగలుగుట. నీ హృదయము పవిత్రపరచబడి దేవుని వాక్యముతో నింపబడినప్పుడు నీవు దేవునితో భవిష్యత్తులోనికి చూస్తావు. నీవు ఇతరులను ఆకర్షించి వారికి వాక్యం ఇచ్చినట్లు నీవు ఒక నిశ్చయమైన ఆకర్షించే శక్తిని కలిగి ఉంటావు. ప్రభువైన క్రీస్తును చూడకముందు నీవు మరణించవు అని సిమెయోనుకు దేవుని ద్వారా చెప్పబడింది. అతడు ఈ సంఘటనను ముందుగా చూచాడు. యేసును తన చేతుల్లో తీసుకొనుచు సిమెయోను ఎంత సంతోషించాడు. అతడు దేవుణ్ణి స్తుతించాడు. క్రీస్తు లోకరక్షకునిగా మరియు తన ప్రజలైన ఇశ్రాయేలు యొక్క మహిమగా వచ్చాడు. అన్యులను వెలిగించుటకైన వెలుగ్గా ఆయన ఉండును. సిమెయోను ఇప్పుడు ఒక వృద్ధునిగా ఉండి తల్లి అయిన మరియ ఎదుర్కొను దుఃఖమును ప్రవచించాడు. సిమెయోను శిలువ యొక్క తీవ్ర వ్యధను చూచినట్లు కనిపించుచున్నాడు. 3.5 సంవత్సరముల మహిమకరమైన పరిచర్య తరువాత యేసు శిలువ మీద వేలాడబోచున్నాడు. ఈ తల్లి దానినెట్లు భరించినదో నాకైతే తెలియదు. దేవుని వాక్యమును చదువుట నీకు సరైన ఆత్మీయ పురోగమనమును ఇస్తుంది. స్వీయ ఘనతకు నడిపించు ఒక ఆత్మీయాభివృద్ధి కూడా ఉన్నది. దాన్ని గూర్చి జాగ్రత్తగా ఉండు. దేవుని వాక్యమును చదువు వారికి ఆ విధమైనది జరగదు. సిమెయోను ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు వేచి ఉన్నాడు. మనము ప్రార్థించి సంఘము బలపడుటను గూర్చి ఎదురు చూడవలసి ఉన్నాము. ఇండియాలో సంఘము బలమైనదిగా మరియు ప్రభావం గలదిగా ఉండాలి.